ఫ్రెండ్స్ కనిపిస్తుందా స్క్రీన్? Yes, sir, it is Yes, sir. visible. వైట్ బోర్డ్ కనిపిస్తుందా? బ్లాక్ బోర్డ్. కనిపిస్తుంది సార్. బ్లాక్. ఓకే. ఎస్. ఓకే. నేను యాక్చువల్గా మనం డిస్కషన్లో ఏం డిస్కస్ చేసాం? మనం యాక్చువల్గా ఫైల్స్ తయారు చేయడానికి మనం రెండు మోడల్స్ ఉన్నాయి. టూ అప్రోచెస్, మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2. దేనికోసం? ఫైల్స్ తయారు చేయడం కోసం. సో మోడల్ నెంబర్ 1 ఏం చెప్తుంది? కమాండ్స్. మోడల్ నెంబర్ 1 ఏంటి? కమాండ్స్. ఎస్ ఫ్రెండ్స్. మోడల్ నెంబర్ 2 ఏంటి? టూల్స్. టూల్స్ సార్. ఓకే. సో మోడల్ నెంబర్ 1లో మనం కొన్ని కమాండ్స్ వాడొచ్చు. కనిపిస్తుంది కదా బోర్డు? ఓకేనా? ఓకే సార్, ఓకే. కనిపిస్తుంది. ఎస్. సో కమాండ్స్లో మనకి ఫస్ట్ కమాండ్ ఏంటి? టచ్. టిఓయు, టచ్ కమాండ్. ఓకే. నెక్స్ట్ కమాండ్ ఏంటి? సింపుల్గా ఈసిహెచ్, ఎకో. మూడోది ఏంటి? క్యాట్. ఇలా ఉంటాయి అనమాట. యాక్చువల్ క్యాట్ కమాండ్, టచ్ కమాండ్, ఇవి ఫైన్. ఇప్పుడు టూల్స్ వచ్చేసరికి మనకి సింపుల్గా చెప్పాలంటే విఐ, ఆ తర్వాత విఐఎం, ఆ తర్వాత నానో. యాక్చువల్గా ఇట్లా ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ టూల్స్. సార్ టూల్స్కి కమాండ్స్కి డిఫరెన్స్ ఏంది మాకు చెప్తారా అంటే ఏం లేదు. సింపుల్గా మీరు చూడండి. యాక్చువల్గా టూల్స్కి కమాండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి. సపోజ్ ఇది ఒక ఫైల్ బాస్. దిస్ ఇస్ అన్ అ ఫైల్. ఓకే. సో ఈ ఫైల్లో కొంత డేటాని మనం ఎస్ రాయాలి అంటే దాన్నే మనం ఏమంటాం? రైట్. దాన్నే మనం రైట్ అంటారు. దట్ మీన్స్ వాట్? రైటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఎ ఫైల్. దిస్ ఈస్ కాల్డ్ రైట్. గుడ్. సో రాసిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాల్సి వస్తుంది? మోడిఫై చేయాల్సి వస్తుంది వాడిని. మోడిఫై. ఎస్ మోడిఫై అంటే దట్ మీన్స్ వాట్? అప్డేట్. సో వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్సైడ్ దిస్ ఫైల్ వీ నీడ్ టు మోడిఫై, వీ నీడ్ టు అప్డేట్. ఎస్. ఓకే. అప్డేషన్ అంటారు దాన్ని. అదే విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని లైన్స్ ని డిలీట్ చేస్తాం. ఈ 2 లైన్స్ అవసరం లేదనుకో డిలీట్ చేయాలి. ఎస్. అంటే ఫైల్ అనేది మనకి డేటా ఉంటుంది. ఓకే. మరి ఆ డేటాని మనం కొన్ని సందర్భాల్లో మాడిఫై చేస్తాం, కొన్ని సందర్భాల్లో డిలీట్ చేస్తాం, మరి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామో తెలుసా? ఎస్ ఫ్రెండ్స్ చూడండి. యాక్చువల్గా ఒక ఫైల్ ఉంది అనుకోండి ఇది. ఎస్. దిస్ ఇస్ వాట్? ఈరోజు మనకి 7/10/2024. ఓకే. అయితే ఈరోజు 7/10 కదా. ఎస్. ఈరోజు 7/10. కానీ 6/10/2024లో ఈ పర్సన్ ఏం చేశాడంటే దిస్ ఇస్ ఫైల్ నెంబర్ 1. ఓకే. ఈ ఫైల్ నెంబర్ 1లో 6వ తేదీ ఈ పర్సన్ ఏం చేశాడంటే ఎస్ కొంత డేటాని రాశాడు ఫ్రెండ్స్. కొంత డేటాను రాశాడు. ఈ ఫైల్లో కొంత డేటా ఉంది. ఎప్పుడు? 6వ తారీఖు. అంటే 6వ తారీఖు కొంత డేటా ఉంది. ఓకే. మరి 7వ తారీఖు వచ్చింది. ఎస్ టుడే 7th కదా. ఓకే. మరి ఈ రోజు ఏంది? ఐ నీడ్ టు రైట్ సమ్ మోర్ డేటా. అంటే నేను మరికొంత డేటాని ఈ ఫైల్కి అటాచ్ చేయాలి, యాడ్ చేయాలి. సో నేను ఫైల్లో కొంత డేటా రాయాలనుకుంటే ఆ డేటా పైకి వస్తుందా, కింద నుంచి యాడ్ అవుతుందా? చెప్పండి. పైనుంచి యాడ్ అవుతుందా, ఇక్కడి నుంచి యాడ్ అవుతుందా? కింద నుంచి ఆర్డర్ అవుతుంది సార్. ఎస్ ఫ్రమ్ దిస్ లైన్ ఆన్ వర్డ్స్. ఎస్ దిస్ ఈస్ కాల్డ్ అంటే existing already data is available, but I am trying to insert some more lines. That means what? అంటే నేను ఏం చేస్తున్నాను? ఎగ్జిస్టింగ్ డేటాకి కొన్ని న్యూ లైన్స్ ని యాడ్ చేస్తున్నా. దీన్నే ఈ భాషనే మనం ఏమని పిలవాలంటే దట్ ఈస్ కాల్డ్ అపెండ్. అపెండ్ అంటే ఏంది? యాడింగ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్ ఈస్ కాల్డ్ అపెండ్. అపెండ్ అంటే ఏదైనా సరే ఒక ఫైల్లో కొన్ని లైన్స్ ఉన్నాయి. ఎస్ we have written. Yes, but I need to write some more lines to the existing file. This concept is called append. Append అంటే అది. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ అంటే ఏం లేదు. సింపుల్ గా మనము ఒక ఫైల్ తయారు చేస్తాము. ఓకే. ఆ ఫైల్లో కొంత డేటా రాసుకుంటాం. ఓకే. ఇది ఒక సౌకర్యం. ఎస్. ఆ తర్వాత ఆ డేటాని కొన్ని సందర్భాల్లో మాడిఫై చేస్తాం. అదే ఒక సౌకర్యం. ఎస్. కొన్ని సందర్భాల్లో ఆ డేటాని డిలీట్ చేస్తాం. అదే ఒక సౌకర్యం. అలాగే కొన్ని సందర్భాల్లో ఉన్న డేటాకి మరికొంత డేటాని అటాచ్ చేస్తాం. ఎస్. యాడ్ చేస్తాం. దాన్నే మనం అపెండ్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఫైల్ తయారు చేయటం ఒక ప్రాసెస్, ఫైల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయటం మరొక ప్రాసెస్, ఫైల్లో ఉన్న డేటాని అప్డేట్ చేయటం మరొక ప్రాసెస్, ఫైల్లో ఉన్న డేటాని డిలీట్ చేయటం మరొక ప్రాసెస్. ఎస్. అక్కడ అపెండ్ చేయటం మరొక ప్రాసెస్. చూసారా? సో ఇక్కడ నేను చూడండి, క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్సెషన్. దట్ మీన్స్ వాట్? రైటింగ్. ఎస్. తర్వాత అప్డేషన్. ఎస్ ఆర్ నో? అప్డేషన్. సో ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఫ్రెండ్స్. ఎస్.
సో ఈ ఆపరేషన్స్ అన్ని మనం ఒక ఫైల్ మీద పెర్ఫామ్ చేయాలి. అయితే ఈ ఆపరేషన్స్ అన్ని మనం ఒక ఫైల్ మీద పెర్ఫామ్ చేయాలంటే దానికి టూల్స్ ఉన్నాయి. అదే విధంగా దానికి కమాండ్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే. మరి టూల్స్ ఏంటి తెలుసు మీకు, ఇప్పుడే చెప్పాను. విఐఎం, నానో. ఓకే. కమాండ్స్ ఏంది చెప్పాను. క్యాట్ అనా, ఎకో, టచ్, ఇట్లా చెప్పాను. ఎస్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని సక్రమంగా జరగాలంటే కమాండ్స్తో చేయాలంటే కొంచెం డిఫికల్టీతో ఉంటుంది అనమాట. డిఫికల్టీ, దట్ ఈస్ వాట్ డిఫికల్టీ. బట్ అదే టూల్స్ తోటి ఇలాంటి ఆపరేషన్స్ చేయాలంటే చాలా చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. దట్ మీన్స్ వాట్ ఫ్లెక్సిబిలిటీ. అంతే. అంటే టూల్స్ లో మనకి ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, కమాండ్స్ లో మనకు ఫ్లెక్సిబిలిటీ అంతగా ఉండదు. అందుకోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ టూల్స్. సార్ కమాండ్స్ ఉపయోగపడవా? నో నో నో, కమాండ్స్ కూడా ఉపయోగిస్తాం, బట్ సందర్భానుసారంగా ఉపయోగిస్తాం మనం. ఓకే. కాబట్టి కమాండ్స్ కావాలి, టూల్స్ కావాలి మనకి. కమాండ్స్ ఉండాలి, టూల్స్ కూడా ఉండాలి. అయితే టూల్స్ ఉపయోగించి ఏంటి ఈ ఆపరేషన్ ఇప్పుడు నేను చెప్పానే, ఆ ఆపరేషన్స్ అన్ని చాలా చక్కగా చేయొచ్చు. సార్ కమాండ్స్ ఉపయోగించి చేయొచ్చా? చేయొచ్చు, కానీ కొంత ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. అంటే మిస్టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ టూల్స్లో అలా కాదు, సింపుల్గా అయిపోద్ది అనమాట. అందుకోసం మనకి ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టూల్సే, ఆ తర్వాత కమాండ్స్. ఇలా ఉంటుంది ఆపరేషన్స్. అంటే మీకు ఆల్రెడీ తెలుసు విఐ అనేది ఏంటి, విఐఎం అంటే విఐ అనేది ఓల్డ్ వర్షన్ బాస్, ఓల్డ్ వర్షన్. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంది, విఐఎం ఇస్ ఎ న్యూ వన్. విఐఎం ఈజ్ ఏ న్యూ వన్. దట్ మీన్స్ వాట్, విఐఎం అనేది ఎస్ ఒక టెక్స్ట్ ఎడిటర్ టూల్, యాక్చువల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఓకే. విఐఎం ఉపయోగించి ఏం చేయొచ్చు సార్? విఐఎం ఉపయోగించి ఒక ఫైల్ని తయారు చేయొచ్చు, ఫైల్ క్రియేషన్. ఎస్ ఎస్. సో తర్వాత ఆ ఫైల్లో రైట్ ఎస్, రైటింగ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎస్ ఎస్. ఆ తర్వాత అప్డేటింగ్ డేటా ఇన్సైడ్ ది ఫైల్. ఎస్ ఎస్. ఆ తర్వాత డిలీటింగ్ ద డేటా ఇన్సైడ్. ఎస్ ఎస్. ఆ తర్వాత డిలీషన్ తర్వాత ఏంటి ఫ్రెండ్స్? డిలీషన్ తర్వాత ఏంటి ఆప్షన్? ఆ ఆ append, append, ఆ అపెండ్. అపెండ్ అంటే ఏంది ఫ్రెండ్స్? adding some more యాడింగ్ డేటా. ఎస్, యాడింగ్ డేటానే. బట్ ఏ డేటా? న్యూ లైన్స్. new data, ఆల్రెడీ ఒక డేటా ఉంది ఈ ఫైల్లో, ఇక్కడ వరకు ఉంది. బట్ నౌ ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్ లైన్స్ టు ది ఎగ్జిస్టింగ్ ఫైల్. దిస్ ఆపరేషన్ ఈస్ కాల్డ్ అపెండ్ అనమాట. అంటే ఈ ఆపరేషన్స్ అన్నిటినీ మనం చేయడానికి విఐఎం అనే టూల్ ఉపయోగిస్తాం. సో విఐఎం అనేది ఏంది? ఇట్స్ ఎ టెక్స్ట్ ఎడిటర్ టూల్, ద మోస్ట్ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. సో which is used to create a files, which is used to write the data inside a file, or which is used to update the data inside a file, and which is used to delete the data, and which can also be used to append the data inside a file. This is called VIM. So VIM is a text editor tool. VIM is a text editor tool. Okay. మరి సార్ ఇప్పుడు మీరు విఐఎం చెప్పారు, ఆ పక్కనే నానో ఉంది కదా, అదేంటిది నానో? NaNo, నానో. అంటే నానో అనేది కూడా ఎస్ ఫ్రెండ్స్ టెక్స్ట్ ఎడిటర్ టూలే. టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఎస్. మరి ఇది ఎందుకు ఉపయోగిస్తాం? సేమ్ టు సేమ్. అంటే సేమ్ టు సేమ్ అంటే ఏం సార్? ఎస్, వీ కెన్ క్రియేట్ ఎ ఫైల్స్, వీ కెన్ ఇన్సర్ట్ సమ్ డేటా ఆర్ రైట్ సమ్ డేటా ఇన్ టు ఎ ఫైల్. ఎస్ ఎస్. తర్వాత మాడిఫై ద డేటా ఆర్ అప్డేట్ ద డేటా ఆర్ డిలీట్ ద డేటా. ఎస్ సార్, నో, ఆర్ అపెండ్ ద డేటా. అరే సార్ ఇది నానో అనేది ఆ తర్వాత విఏఎం అనేది సేమ్ లాగా ఉన్నాయి. ఎస్ ఎస్, సేమ్ లాగే ఉన్నాయి కానీ బట్ బోత్ టూల్స్ ఆర్ ఈ టూల్స్ రెండు కూడా డిఫరెంటే. సో విఏఎం అనేది ఒక టూల్, ఎస్ నానో అనేది ఒక టూల్, బట్ ఫంక్షనాలిటీ ఈజ్ సేమ్. ఫంక్షనాలిటీ ఈజ్ సేమ్. అంటే ఇప్పుడు మైసూర్ శాండిల్ ఉంది, సంతూర్ ఉంది, రెండు ఒకటే ఒకటే, కానీ బ్రాండ్ వేరు. అట్లాగే విఏఎం అనేది ఒక బ్రాండ్ అనుకో, నానో అనేది మరొక బ్రాండ్ అనుకో. ఎస్ ఎస్. రెండిటికి ఏంది? రెండిటికి అదే. ఫైల్స్ని ఎడిటింగ్ చేసుకో, ఫైల్స్లో ఉన్న డేటాని డిలీట్ చేసేసుకో, కొత్త ఫైల్స్ తయారు చేసేసుకో. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ? విఐఎంలో ఉన్నాయి, నానోలో ఉన్నాయి. ఓకే ఓకే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, విఐఎం అనేది ఎస్ ఎస్, నానో అనేది ఎస్, కొన్ని ఆప్షన్స్ వేరుగా ఉంటాయి. విఐఎంలో కొన్ని ఆప్షన్స్ వేరే, నానోలో కొన్ని ఆప్షన్స్ వేరే. విఐఎంలో ఒక డేటాను రాయడానికి వేరే ఆప్షన్ ఉంటుంది, నానోలో డేటా రాయడానికి వేరే ఆప్షన్ ఉంటుంది. డేటాని సేవ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది,
నానోలో డేటాని సేవ్ చేయడానికి మరొక ఆప్షన్ ఉంటుంది. ఇట్లా ఆప్షన్స్ డిఫరెంట్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. మరి రియల్ టైంలో కంపెనీలు ఏం ఉపయోగిస్తారు సార్? రియల్గా చెప్పాలంటే 90% విఏఎం. మరి నానో అంటే 10% వేసుకోవాలి అంతే. కాబట్టి విఏఎం మనం నేర్చుకుంటాం, నానో కూడా నేర్చుకుంటాం. నానో ఎన్ఏఎన్ఓ వెరీ 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 ఇంపార్టెంట్ టూల్. బట్ 10% దీనికి అనుకోండి, 90% అయితే విఏఎం. విఏఎం అనేది చాలా చక్కగా నేర్చుకోవాలి, అదర్వైజ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? గుడ్, ఓకే. సో ఇది యాక్చువల్గా అంటే ఫైల్స్ కిందకి వెళ్ళాలి, సారీ టూల్స్ కిందకి వెళ్ళాలి, ఆ తర్వాత కమాండ్స్ కిందకి వెళ్ళాలంటే ఇది డిఫరెన్స్ మీరు చెప్పాలా. ఎస్, యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు టెల్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూర్. ఎస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూర్ ముందు మీరు ఇవన్నీ మాట్లాడగలగాలి. ఓకే ఓకే సార్, మాట్లాడతాం. మరి టూల్స్ ఇది ఆ, మరి టూల్స్లో ప్రాక్టీస్ చేశారా మీరు విఏఎం గురించి? విఏఎం అనేది ఏంది? పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. విఎం ఈజ్ ఏ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఓకే. సో దాన్ని ఉపయోగించి ఏం చేస్తాం? ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఫైల్స్లో ఉన్న డేటాని ఎస్ మోడిఫై చేయొచ్చు, లేదా ఫైల్స్లో డేటా రాసుకోండి. దట్ మీన్స్ వాట్? రైటింగ్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్, క్రియేటింగ్ ఎ ఫైల్, రైటింగ్ ద డేటా ఇంటూ ఎ ఫైల్, ఆ తర్వాత మోడిఫై, ఆ తర్వాత ఎస్ ఫ్రెండ్స్ మోడిఫై తర్వాత ఏం ఫ్రెండ్స్? డిలీట్, ఆ తర్వాత అపెండ్. ఇవన్నీ ఆపరేషన్స్కి విఏఎం పనిచేస్తుంది, వీటన్ని ఆపరేషన్. ఓకే. సో నేను ఆల్రెడీ చెప్పాను విఏఎం అనేది మనం ఎలా చేయాలి, దాంతో ఎలా వర్క్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా విఏఎం అని రాయాలి. ఓకే. రాసిన తర్వాత జస్ట్ ఫైల్ 1 అని రాయండి. ఓకే. రాసిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి. ఎస్ ఎస్, ఇలా ఓపెన్ అయింది ఫైల్. అంటే విఏఎం ఫైల్ 1 అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్. అంతే సింపుల్. ఎంటర్ బటన్ ఎప్పుడైతే కొట్టారో మీరు ఎస్, ఇలాగా ఫైల్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన ఫైల్లో ఎస్ ఫ్రెండ్స్ మీరు కావాల్సినంత డేటా రాసుకోండి. కావాల్సినంత డేటా అయితే ఈ విఏఎం రూల్స్ ఎలా ఉంటాయంటే, ఏ బాబు, ఫైల్ నువ్వు ఓపెన్ చేసిన వెంటనే నేను నీకు ఎలో చేయను అంటే డేటాని రాసుకోవడానికి నీకు ఎలో చేయను. ఎందుకమ్మా? ఎందుకంటే నా 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 డిఫాల్ట్ నేచర్ ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే నన్ను ఓపెన్ చేస్తే నేను కమాండ్ లైన్ మోడ్లో ఓపెన్ అవుతా. కమాండ్ లైన్ మోడ్లోనే. కమాండ్ లైన్ మోడ్ అంటే కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయితే ఏం చేయొచ్చు అంటే, ఏ ఫైల్ అయినా సరే విఏఎంలో ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే కమాండ్ లైన్ మోడ్లోనే ఓపెన్ అయింది. కమాండ్ లైన్ మోడ్లో ఒక ఫైల్ ఉన్నప్పుడు దాని లోపలికి మనం డేటాని రాయలేం. ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ ద ఫైల్ ఈజ్ ఇన్ కమాండ్ లైన్ మోడ్. ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్లో ఉంది, కాబట్టి మీరు ఎటువంటి డేటా దానిలోకి రాయలేరు. మరి డేటాని రాయాలంటే ఏం చేయాలి సార్? కమాండ్ మోడ్లో నుంచి ఇన్సర్ట్ మోడ్లోకి రావాలి. ఇన్సర్ట్. ఓకే. ఇన్సర్ట్ మోడ్లోకి ఏం వస్తుంది? దే అలౌ యూ టు ఇన్సర్ట్ సమ్ డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఏంటి? దే అలౌ యూ టు రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. అర్థమైందా? ఎప్పుడు? మీరు ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చినప్పుడు. అంటే ఫస్ట్ విఏఎం అనేది నేచర్ ఏంటంటే కమాండ్ లైన్ మోడ్ అది. సో కమాండ్ లైన్ మోడ్ని బ్రేక్ చేసి మీరు ఏం చేయాలా? ఇన్సర్ట్ మోడ్లోకి రావాలి. ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఏం చేయాలి సార్? ప్రెస్ ఐ కొట్టు. ప్రెస్ ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్లోకి వస్తావు నువ్వు. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాసుకో కావాలంటే. అట్లా అనమాట. అంటే దీని అర్థం ఏంది అంటే, ఇన్సర్షన్ మోడ్ లేకపోతే మనకి ఈ ఫైల్లో డేటా రాయటం సాధ్యం కాదు. అది విషయం. ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఐ ప్రెస్ ఐ ఐ ఓకే, ఇన్సర్ట్ మోడ్లోకి వస్తుంది. ఓకే సార్, నౌ ద ఫైల్ ఇస్ ఇన్ ఇన్సర్ట్ మోడ్. అంటే ఈ ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసింది. సో ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఇన్ ఇన్సర్ట్ మోడ్ యూ కెన్ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఈ ఫైల్ కనుక ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చింది కాబట్టి యూ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ అంట నేను. నీ ఫైల్లోకి డేటాని రాసుకో. ఓకే. రాసేసాం సార్. తర్వాత ఏం చేయాలా? సేవ్ చేయి. సేవ్. ఓకే, సేవ్. తర్వాత ఏం చేయాలా? ఫైల్ క్లోజ్ చేయి. క్లోజ్ అంటే ఏం చేయాలి ఇప్పుడు మనకి? సేవ్ అండ్ క్లోజ్ అంటే డేటాని సేవ్ చేయి, క్లోజ్ చేసేసేయి అని అర్థం. ఓకే. డేటాని సేవ్ చేయాలా, క్లోజ్ చేయాలా? మరి దీనికి కమాండ్ ఏముంది సార్? సేవ్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. ఎస్ సార్, నో? అర్థమవుతుంది ఫ్రెండ్స్? డేటాని సేవ్ చేయాలి, ఫైల్ని క్లోజ్ చేయాలి. యూ మస్ట్ కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. ఎస్, ఓకే. సో ఫైల్లో ఉన్న ఈ డేటాని సేవ్ చేయాలంటే
ఎక్స్ ఏంటది కోలన్ ఎక్స్. ఓకే. ఫైల్ నుంచి బయటికి రావాలంటే అంటే క్లోజ్ చేయాలంటే ఫైల్ని మళ్ళీ కోలన్ ఎక్స్. అరే ఇదేం సార్ కోలన్ ఎక్స్ కొడితే ఎస్, కోలన్ ఎక్స్ మీరు ఉపయోగిస్తే చాలు, డేటాని సేవ్ చేసిద్ది, బయట ఫైల్ నుంచి బయటకు వచ్చేస్తారు మీరు అంతే. అక్కడి నుంచి మీరు ఈజీగా వేరే వర్క్ చేసుకోవచ్చు. సో కోలన్ ఎక్స్కి అంత పవర్ ఉంది. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే విఐఎం పెట్టేసి ఫైల్ వన్ పెట్టేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టంగా ఇలా ఓపెన్ అయింది. ఓకే. ఇలా ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయలేం, నో ఇన్సెషన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్సర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. మరి దానికి ఏం చేయాలా? ఎస్ యూ నీడ్ టు, ఎస్ ఫ్రెండ్, ఐ ప్రెస్ ఐ అంటే ఇన్సర్ట్ మోడ్. ఎప్పుడైతే నువ్వు ఐ కొట్టావో వెంటనే ఈ ఫైల్ కాస్త ఫైల్ వన్ కాస్త ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. సో అప్పుడు మీరు ఇన్సర్ట్ అనే మోడ్లోకి వచ్చినప్పుడు ఇట్లా డేటాను రాసుకోవడం పాసిబుల్ అవుతుంది. సో పాసిబుల్ అయింది ఎప్పుడు మీరు ఐ చెప్తే ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చినప్పుడు. సో ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సేవ్ చేయాలా? ఎస్, దీని నుంచి బయటికి రావాలి, ఎగ్జిట్ అవ్వాలా. ఇది మన ఎయిమ్. సో దీన్ని ఏం చేయాలా? సేవ్ చేయాలా, బయటకు వచ్చాయి. ఓకే. డేటాను సేవ్ చేయాలంట, ఫైల్ నుంచి బయటికి రావాలన్నా ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే ఎస్, అదే కోలన్ ఎక్స్. కోలన్ ఎక్స్ అంటే ఏంది? ఫైల్లో ఉన్న డేటా సేవ్ అయింది, బయటికి కూడా వచ్చేస్తాం. యూ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఫైల్. ఎస్, ఇది విషయం. ఏది విఐఎం. సరే విఐఎం అనేది ప్రాక్టికల్గా చూపిస్తారా? ఎస్ ఎస్ చూపిస్తాను నేను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇది ఒకటి. ఓకే సార్, మరి మీరు ఎకో అవన్నీ చెప్పలేదు ఏంటి అసలు? ఎకో చెప్పలేదు, క్యాట్ చెప్పలేదు, ఏం సారు ఇట్లా చేస్తే ఎట్లా సార్? చెప్తా. ఎకో చెప్తాను, క్యాట్ చెప్తాను, కొంచెం టైం. ఎస్ ఎస్. ఓకే. సింపుల్ ఇవన్నీ కూడా కమాండ్స్ ఇవి. ఓకే. సరే ఓ పని చేద్దాం. మ్మ్. ఇప్పుడు యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్కి వెళ్దాం. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అవుదాం ఫస్ట్, దాన్ని చూద్దాం, అక్కడి నుంచి చూద్దాం. సో ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యాక్చువల్గా, అంటే ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఇది యాక్చువల్గా. సో నువ్వు ఇక్కడ ఈసీ టూ. ఓకే. ఈసీ2 ప్రెస్ ఎంటర్ బటన్. అంటే ఈసీ2 అని ఎప్పుడైతే మీరు అక్కడ క్లిక్ చేశారో, సో డైరెక్ట్గా మీరు, ఎస్ ఫ్రెండ్స్, ఈసీ2 అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో డైరెక్ట్గా ఈసీ2 డాష్బోర్డ్లోకి వెళ్తారు మీరు. ఈసీ2 డాష్బోర్డ్లోకి వెళ్ళారు, వచ్చేసింది సార్ ఈసీ డాష్బోర్డ్. ఇది ఈసీ డాష్బోర్డ్. మరి ఎన్ని సర్వర్లు ఉన్నాయి తెలుసుకోవాలంటే ఇన్స్టెన్సెస్ రన్నింగ్. ఎన్ని సర్వర్లు ఉన్నాయి మనకి? ఓకే, ఒక సర్వర్ ఉంది యాక్చువల్గా. ఈ ఒక సర్వర్ని మనం ఏం చేయొచ్చు? డిలీట్ చేయొచ్చు. ఎప్పుడు సార్? ఇప్పుడే డిలీట్ చేయొచ్చు, చేసుకో, నో ప్రాబ్లం. ఇప్పుడే డిలీట్ చేసుకో, అర్థమైందా? అంటే 1948, 1948కి సర్వరు. ఎస్, లాంచ్ టైం ఇప్పుడు వచ్చేసి 1948 అంటే 8 గంటలు. ఎస్. సో ఇప్పుడు ఈ సర్వర్ని డిలీట్ చేయొచ్చా? చెయ్యి, టెర్మినేట్. ఎస్ ఎస్, టెర్మినేట్ అయిపోయింది. సార్ కొత్త సర్వర్లు తయారు చేయాలంటే సార్, కొత్త సర్వర్లు, ఎస్, కొత్త సర్వర్లు తయారు చేయడానికి మీకు రెండు ఆప్షన్స్ కనపడతాయి ఫ్రెండ్స్. కొత్త సర్వర్లు తయారు చేయాలంటే రెండు ఆప్షన్స్ కనపడతాయి. ఎక్కడి నుంచి చేయొచ్చు చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఈసీ2 డాష్బోర్డ్. సార్ ఈసీ2 డాష్బోర్డ్కి వెళ్ళటమే రాదు సార్, నేను ఈ రోజు వచ్చాను ఫస్ట్ క్లాస్ సార్, మిగతాదంతా మీ రికార్డింగ్స్ చూసి వింటున్నాను సార్ అనే వాళ్ళకి చెప్తా వినండి. ఈసీ2 అని సెర్చ్ బాక్స్లో కొడితే చాలు, ఇది వస్తుంది, ఈసీ2 అని వస్తుంది. అంతే సింపుల్. ఇలా క్లిక్ చేస్తే ఈసీ డాష్బోర్డ్కి వెళ్తాం. ఓకే. దిస్ ఇస్ ఈసీ డాష్బోర్డ్. ఆఫ్టర్వర్డ్స్ మనం సర్వర్లు తయారు చేయాలంటే రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఈసీ డాష్బోర్డ్లో ఉన్న మనం సర్వర్లు తయారు చేయాలంటే ఈ ప్లేస్కి వెళ్ళి సర్వర్లు తయారు చేయొచ్చు. నెంబర్ వన్, ఆప్షన్ నెంబర్ వన్. ఓకే. మరొక ప్లేస్ ఉంది, కొంచెం కిందకి వెళ్ళండి. ఎస్, ఇది ఒక ప్లేస్ చూసారా? దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. అంటే ఏంది? మీరు సర్వర్లు తయారు చేయాలంటే ఆప్షన్ నెంబర్ 1 ఏంటి? ఇక్కడ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అనేది క్లిక్ చేసి సర్వర్ తయారు చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి? లాంచ్ ఇన్స్టాన్స్. దీన్ని క్లిక్ చేసామనుకో, లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేస్తే ఇది లాంచ్ ఇన్స్టాన్స్ వచ్చింది. అక్కడ మనం ఏం చేస్తాం? నేమ్. సో నేమ్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ సర్వర్, సింపుల్గా ప్రొడక్షన్ సర్వర్ అని పెట్టాం.
ఓకే. ఆ తర్వాత నేను ఇన్స్టాన్స్ టైప్. ఓకే. ఇన్స్టాన్స్ టైప్లో మనకు తెలుసు ఆల్రెడీ 1 GB మెమరీ, 1 కోర్ CPU. ఎస్. ఓకే. సో దాన్ని అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఇన్స్టాన్స్ టైప్లో ఇది ఓకే. తర్వాత కీ పేర్. సో కీ పేర్లో మనం ఏం చేస్తామంటే చూడండి, క్రియేట్ న్యూ కీ పేర్. కీ పేర్ నేమ్ వచ్చేసి సర్వర్. ఎస్ ఫ్రెండ్స్, కీ పేర్ నేమ్ సర్వర్ లాక్. క్రియేట్ కీ పేర్. సో కీ పేర్ అనేది వచ్చేసింది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇలాగ వస్తున్నాం. ఇలాగ వచ్చినప్పుడు సమ్మరీ ఒకటి. ఓకే. తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. తర్వాత అగైన్ గో టు EC2 డాష్బోర్డ్. ఓకే, రిఫ్రెష్ చేయండి. ఎందుకు రిఫ్రెష్ చేయాలి సార్ మేము ప్రతిసారి అంటే, ఇది AWS అనేది GUI మోడల్, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్. ఓకే, కాబట్టి ప్రతిసారి మనం ఇది చేయాలి. సో ఆల్రెడీ ఒక సర్వర్ రన్నింగ్ అని వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు చూసారా, ప్రొడక్షన్ సర్వర్, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే, ఇది ప్రొడక్షన్ సర్వర్, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. అర్థమైందా? మరి ఈ సర్వర్లో ఏదైనా సరే టోటల్గా సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేయొచ్చు. ఎస్ ఎస్, అవునా? ఎస్. ఓకే, ఇది ప్రొడక్షన్ సర్వర్. బాగుంది సార్. ఈ ప్రొడక్షన్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే ఏం కావాలి మనకి ఇప్పుడు? ఎవరు చెప్తారు? సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే ఏం కావాలి మనకి? ఐపీ అడ్రస్, పాస్వర్డ్. కీ కావాలి. ఐపీ అడ్రస్ అండ్ కీ కావాలి, పాస్వర్డ్ కీ. ఓకే. సో మనకి సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఐపీ అడ్రస్. ఓకే. ఆ తర్వాత ఐపీ అడ్రస్తో పాటు మనకి ఏదైతే ఉందో కీ, దట్ మీన్స్ వాట్ పాస్వర్డ్ కూడా కావాలి. ఓకే, ఇది ఒక స్టైల్. ఆ తర్వాత యూజర్ నేమ్ కావాలి, తర్వాత యూజర్ పాస్వర్డ్ కూడా కావాలి. అంటే మనకి కంపెనీలో అయితే కన్ఫామ్గా, అంటే సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీ పేరు ఎస్, ఇదిగో పెంచలయ్య అని ఉందనుకో. పెంచలయ్య అని ఉండేది యూజర్ నేమ్. మరి పాస్వర్డ్ ఏంది? ఆయన ఇస్తాడు ఎట్లా? పెంచలయ్య, లేదా ఇంకోటి ఏదో సంథింగ్, అలాగ పాస్వర్డ్ ఇస్తాడు అట్లా. సో ఐపీ అడ్రస్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్? ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాలి. గో టు ఏడబ్ల్యూఎస్. ఇది, దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్. ఓకే. నౌ ఇక్కడ ఎంటీ ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది. ఏం కనిపించవు ఎప్పుడు దాకా నువ్వు క్లిక్ చేయనంత వరకు. ఓకే, నువ్వు గనక ఇట్లా క్లిక్ చేసావా, వెంటనే చూసారా అన్ని కనిపిస్తున్నాయి. ఎస్ సార్ నో. ఇదిగో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇదే. ఇదిగో పబ్లిక్ ఐపీ అడ్రస్ కాఫీడ్. ఎస్. అప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉందా? ఉంది. ఓకే, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్, నా సర్వర్ పబ్లిక్ ఐపీ. ఓకే, పాస్వర్డ్ ఏంది? సారీ, ఏది సర్వర్ది? అంటే సర్వర్కి పాస్వర్డ్ ఏంది సార్? మాకు అర్థం కాదు. సర్వర్కి ఒక లాక్ ఉంది కదా. టు ఓపెన్ దిస్ లాక్ ఇట్ రిక్వైర్స్ ఎ పాస్వర్డ్ అనుకోవాలి మీరు, అంతే. ఓకే, పాస్వర్డ్. మరి పాస్వర్డ్, వాట్ అబౌట్ పాస్వర్డ్ ఫ్రెండ్స్? హౌ టు జనరేట్ పాస్వర్డ్? క్వశ్చన్ మార్క్. హౌ టు పుట్టి జనరేట్ జన్ యూజింగ్ పట్టి కీ పాస్వర్డ్? సో ఓకే, పాస్వర్డ్ జనరేట్ చేయడానికి యూజింగ్ కమాండ్స్ ఉన్నాయి, ఆర్ పట్టి కీజన్ కూడా ఉంది. పట్టి జెన్, ఇది యాక్చువల్ పట్టి జెన్ కూడా ఉంది. ఇట్లా అనమాట, టు జనరేట్ ఏ పాస్వర్డ్. మరి ఐపీ అడ్రస్ దేనికి? వై ఐపీ అడ్రస్? టు రీచ్ ద సర్వర్. అంతే, టు రీచ్ ద సర్వర్. సో టు రీచ్ ద సర్వర్ వి నీడ్ ఐపీ అడ్రస్. సర్వర్ని రీచ్ అవ్వడానికి మాత్రమే ఐపీ అడ్రస్, అంతేగాని ఏం చేయలేదు. ఐపీ అడ్రస్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్ ఈస్ టు ఐడెంటిఫై డివైస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ నెట్వర్క్. ఏదైనా ఒక నెట్వర్క్లో ఉన్న డివైస్ని ఐడెంటిఫై చేయాలంటే ఐపీ అడ్రస్ కావాలి. ఏదైనా ఒక నెట్వర్క్, ఏదైనా ఒక నెట్వర్క్ అంటే ఏంది? మీరు ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే ఉండొచ్చు, బట్ మీరు ఆ సర్వర్కి కనెక్ట్ అవ్వగలరు. అది వాడు చెప్పేది. ఓకే సార్, బాగానే ఉంది.
సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు యూజర్ నేమ్ పెంచలే అన్నారు, ఇది అలాగన్నారు, అది ఎక్కడ అది రియల్ టైంలో లోపలికి వెళ్ళిందా? ఇక్కడ అవసరం లేదా? ఇక్కడ అవసరం లే, చెప్తా ఒక 2-3 క్లాసుల తర్వాత వస్తాయి. ఓకే. సరే, ఇప్పుడు మనకి యూజర్ నేమ్ పెంచలేయా పాస్వర్డ్, ఇది మన దగ్గర లేదు కాబట్టి క్యాన్సిల్. మన దగ్గర ఉన్నది ఏంది? EC2-user విచ్ వాజ్ గివెన్ బై లైనక్స్ మిషన్, సారీ లైనక్స్, విచ్ వాజ్ గివెన్ బై లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. EC2-user ఓకే, బాగానే ఉంది, కరెక్టే. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ IP అడ్రస్ అనేది తెలుసు, పాస్వర్డ్ ఎలా జనరేట్ తెలుసు. ఓకే, ఈ రెండు తెలిస్తే ఈజీగా లాగిన్ అవ్వచ్చా లేదా? ఈజీ, డెడ్ ఈజీ కావచ్చు. డెడ్ ఈజీ. సరే, ఇప్పుడు సార్ మాకు ఎక్కడి నుంచి చెప్తారు అంటే హౌ టు జనరేట్ పాస్వర్డ్ దగ్గర నుంచి చెప్దాం. ఎస్ ఫ్రెండ్స్, హౌ టు జనరేట్ పాస్వర్డ్, సింపుల్ వే. Kitchen హౌ టు open. జనరేట్ పాస్వర్డ్. Putty gen open. ఎస్ పుట్టి. ఓకే, గుడ్. ఓపెన్ చేయండి, పుట్టిజన్ ఓపెన్ చేసి లోడ్. ఓకే, ఫైల్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి, ఆల్ కొట్టండి ఇక్కడ. ఇది ఫైల్, ఎస్, సర్వర్ లాక్ ఇన్ ఫైల్, ఎస్. ఓకే, సేవ్, ఎస్. ఓకే, అప్పుడు ఆ సేవ్ తోటి మనం ఇక్కడ పెడతాం ఏమని? సర్వర్, సర్వర్ పాస్వర్డ్ అయిపోయింది చూసారా? సర్వర్ పాస్వర్డ్ ఎక్కడికి వచ్చింది? నా డెస్క్టాప్ మీదకి వచ్చింది, డెస్క్టాప్. సో దీన్ని బట్టి ఏమవుతుంది? నెక్స్ట్ వెంటనే పట్టి, పట్టి, ఎస్, దాన్ని ఓపెన్ చేయండి. పట్టి ఓపెన్ చేస్తే KK3 సెషన్. ఓకే, ఈ IP అడ్రస్ ఏంటి? ఇక్కడ ఉన్న IP అడ్రస్ ఇవ్వాలా? ఇది IP అడ్రస్. ఓకే, అయిపోయింది. తర్వాత ఏంటి? SSH క్రెడెన్షియల్స్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఇంతేనా చేసేది? Desktop మీద ఆ డెస్క్టాప్ మీద అది పాస్వర్డ్ అని జనరేట్ అయింది. అది అది అదే ఇది ఇది పని చేయదంటారా ఇప్పుడు ఇది ఇచ్చింది నేను? పని. ఎందుకు? వై? అది కీ కాదు. ఆ ఇదేంటిది? ఇప్పుడు నేను అప్లోడ్ చేసింది ఏంటి అంటున్నాను నేను. అది యాక్చువల్గా ఫస్ట్ మనం అది లాక్ సార్, లాగ్ సర్వర్ ఫైల్, లాక్. లాక్ లాగ్ ఫైల్ అది. లాక్ మ్మ్, మ్మ్, మ్మ్. ఓకే, సో వాట్ ఈస్ కీ పేర్? కాంబినేషన్ ఆఫ్ లాక్ అండ్ కీ. చెప్పానా నేను అది? చెప్పారు. చెప్పాను కదా కీ పేర్ అంటే, అవునా? చెప్పారు. కీ పేర్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఒక సర్వర్ ఉంది, సర్వర్ను తయారు చేసేటప్పుడు లాక్ పెట్టేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ లాక్. ఓకే, లాక్. దీన్నే మనం ఫైల్ అని పిలుస్తాం. ఎస్, ఫైల్. సో ఇప్పుడు సపోజ్ ఈ లాక్ అనేది ఒక ఫైలే యాక్చువల్గా, ఎక్కడ? మనకి AWSలో. ఆ ఫైల్ నుంచి నేనేం చేస్తానంటే కీ జనరేట్ చేస్తా. కీ అంటే ఏంది? పాస్వర్డ్. అంటే దీన్ని ఇంకో భాషలో ఏమంటారు? ప్రైవేట్ కీ అని కూడా అంటాడు. ప్రైవేట్ కీ అన్నా పాస్వర్డ్ అన్నా అంతా ఒకటే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా ఆ ఫైల్ ఏదైతే ఉందో, ఎస్ ఫ్రెండ్స్, దాన్ని ఒక టూల్కి ఇన్పుట్గా ఇస్తే చాలు. ఒక టూల్ ఉంది, ఆ టూల్ పేరే ఏం పేరు ఫ్రెండ్స్? టూల్ పేరు జెన్. పట్టి. అంతే, జెన్. టీజన్. పట్టిజన్ ఇస్తే పాస్వర్డ్ వచ్చేసి దట్స్ ఇట్. పాస్వర్డ్ అనేది కూడా ఒక ఫైలే. ఎస్, పాస్వర్డ్ అనేది కూడా ఒక ఫైలే. అయితే ఈ ఫైల్ని మనం ఏమని పిలుస్తామంటే పబ్లిక్ కీ అని పిలుస్తాం. పబ్లిక్ కీ. పాస్వర్డ్ని ఇది మనం సారీ, పాస్వర్డ్ కదా, పాస్వర్డ్ ఏంది? ప్రైవేట్ కీ అని పిలుస్తాం. పాస్వర్డ్ ఏంది? ప్రైవేట్ కీ. మరి సార్ పబ్లిక్ కీ అంటే ఏంది? పబ్లిక్ కీ అంటే ఇక్కడ లాక్. దిస్ ఈస్ కాల్డ్ లాక్. లాక్నే మనం ఏమంటాం? కీ అయితే ఇది పబ్లిక్ కీ. అక్కడేమో ప్రైవేట్ కీ అంటే పాస్వర్డ్, ఇక్కడేమో పబ్లిక్ కీ అంటే లాక్. సో రెండు కీసే. అందుకోసం వాడు ఏం చేశాడు? ఇక్కడ ఒక కీ ఉంది, ఇక్కడ ఒక కీ అన్నాడు. సో అందుకోసం వాడు ఏం చేశాడు? కీస్ అని ముందు పెట్టేసి, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఈ రెండు కదా, అప్పుడు పేరు పెట్టాడు, కీ పేర్ అని పెట్టేశాడు. రెండు కాబట్టి అట్లా. ఎవరు ఇది చేసింది? AWS వాడు. ఓకే, సరే సార్, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మేము
ఆ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే మరి లాక్ అనేది ఉపయోగించి కీ తయారు చేయాలన్నా తప్పకుండా తయారు చేయాలా. పాస్వర్డ్ లేకపోతే నువ్వు దీన్ని గేట్ తీసుకుని ఓపెన్ వెళ్ళలేవుగా. అట్లా కాబట్టి తప్పకుండా క్రియేషన్ చేయాలా. క్రియేషన్ చేయడానికి పట్టి మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చే క్లాసుల నుంచి ఇక ఇలా ఉండవు. కొంచెం ఈ 2-3 క్లాసులే మీ అందరికీ తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత 3 క్లాసుల తర్వాత చాలా చక్కగా అర్థమైంది. నేను చాలా జాగ్రత్తగా చెప్పగలను. దీన్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాం అంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు, చెప్పలేము అట్లా. సో దిస్ ఇస్ మై పబ్లిక్ కీ. ఎస్, చూసారా, పబ్లిక్ కీ అయిపోయింది. దానిని ఇక్కడ ఇవ్వాలి. ఎస్, ఇక్కడ. ఓకే. ఓకే, మరి ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎస్హెచ్కి వెళ్ళాలి, అథెంటికేషన్కి వెళ్ళాలి, క్రెడెన్షియల్స్కి వెళ్ళాలి, బ్రౌజ్కి వెళ్ళాలి. ఇప్పుడు పాస్వర్డ్ ఎక్కడ ఉంది? పాస్వర్డ్ ఫ్రెండ్స్ డెస్క్టాప్ మీద ఉందా? సర్వర్ పాస్వర్డ్ అదే కదా? ఎస్. ఓకే, గుడ్. ఓపెన్, యాక్సెప్ట్. చూసారా ఏంటి ఇలా వస్తుంది? ఇది లాగిన్ యాజ్ స్మాల్ స్మాల్ లెటర్స్ వస్తున్నాయి. ఏం చేయాలా నేను ఇప్పుడు? కనపడలేదు నాకు. EC2 - యూజర్ కనిపిస్తున్నారా? నో, కనపట్లా. ఇలా వస్తుంది. అయ్యో, చాలా చాలా సింపుల్గా చిన్నగా వస్తుంది. ఏది రీజన్ ఏమై ఉంటారు ఫ్రెండ్స్? ఇలా చిన్నగా వస్తుంది, రీజన్ ఏమై సెట్ ఉంటుంది? మనం సెట్ అపీరెన్స్ ఇవ్వలేదు. సెట్టింగ్స్. ఎస్ ఎస్, మనం సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ చెప్పేది మీకు చెప్పానా లేదా? చెప్పానా? లేదు సార్. లేదు సార్. చెప్పలేదా? అయ్యో అయ్యో. ఓకే ఓకే, గుడ్. ఓ సారీ. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ ఇది మనకి చూడండి, చూడండి యాక్చువల్గా పట్టీలో పట్టీలో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పట్టీలో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి పట్టీలో. ఎస్ ఎస్. సో పట్టీలో ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏంది అని అంటే పట్టీలో, ఎస్, ఇక్కడ మనం పట్టీలో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏంటంటే బాబు, ఇక్కడ మనం ఫాంట్ అంటాం, ఫాంట్ లేదా సైజ్ అని పిలుస్తాం. సైజ్ అంటే టెక్స్ట్ ఫాంట్ ఆర్ టెక్స్ట్ సైజ్ ఏదైనా సరే వాడు ఎలాగిస్తాడంటే 10 ఇస్తాడు, అంతే. 10. ఏది? ఆ టెక్స్ట్ సైజ్ టెక్స్ట్ ఫాంట్ 10 ఇస్తాడు. అదే 10 అనేది ఇక్కడ మనకు కనిపించింది యాక్చువల్గా. ఓకే. అలాగే టెక్స్ట్ కలర్ ఏమి ఇస్తాడంటే వాడు ఎవరు AWS వాడు వైట్ ఇస్తాడు. యాక్చువల్ వైట్, టెక్స్ట్ కలర్ వైట్. టెక్స్ట్ కలర్ వైట్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్, అంతే. సో ఇట్లా అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పట్టీ అనే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అంటే 10 ఉంటుంది, ఆ తర్వాత వైట్ ఉంటుంది, ఆ తర్వాత ఎస్ సంథింగ్ ఉంటాయి. కానీ 10 అయినా వైట్ అయినా అర్థమైందా? ఇది ఏంటి అసలు? ఇది వ్యవహారం అంటే ఏం లేదు. 10 అనే సైజు నీకు కళ్ళకు కనిపించదు, అంటే 10 అంటే ఇది సైజు కనపడదు. ఓకే. అందుకోసం నేనేం చేస్తానంటే ఈ 10 కాస్త 22 చేస్తా. ఓకే. ఈ వైట్ని కాస్త ఎల్లో చేస్తా, ఎల్లో. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ కాస్త నేను బ్లాకే పెడతా. ఓకే. ఈ మొత్తం, సో ఈ మొత్తాన్ని మనం సెటప్ చేయటం, సెట్టింగ్ చేయటం అంటారు యాక్చువల్గా. సెట్టింగ్స్ ఈ మొత్తాన్ని మనం సెట్టింగ్ చేయటం అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ని మనం మార్చొచ్చు. ఎస్, వీ కెన్, యూ కెన్ చేంజ్ అవర్ డిఫాల్ట్ సెట్టింగ్స్. సో ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేయడమే ఉద్దేశం ఇక్కడ. ఎలా చేంజ్ చేయాలా అంటే ఏం లేదు, జస్ట్ లైక్ పట్టీలోకి వెళ్ళండి. ఇది ఇది క్లోజ్ చేయండి అంటే, క్లోజ్ అంటే ఏంది? లాగౌట్, సెషన్ లాగౌట్. ఎస్, లాగౌట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు లాగౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ ఏంది? డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చాలి. ఎక్కడ? పట్టీలో. అప్పుడు నువ్వు స్టార్ట్లోకి వెళ్ళి పట్టీ అని కొట్టు. స్టార్ట్ రన్ కమాండ్లోకి వెళ్ళి పట్టీ, ప్రెస్ ఎంటర్. పట్టీ అంటే ఇది, ఇది పట్టీ అంటే ఇది. సో ఇప్పుడు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలా నేను నేర్పిస్తా. ఏం లేదు, సింపుల్గా మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ని చేంజ్ చేయటం ఎట్లా అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఇక్కడ మనకి అపీరెన్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. అపీరెన్స్, ఎస్ ఎస్, అపీరెన్స్. నువ్వు జస్ట్ ఈ అపీరెన్స్ మీద క్లిక్ చేయి. ఇట్లా చేసిన వెంటనే చూసారా మనకి ఫాంట్ కనిపిస్తుంది. ఎస్ సార్, నో. సో ఫాంట్ ఎంత? 10, 10 కనపడుతుంది ఫాంట్. మరి చేంజ్ చేయాలంటే ఎట్లా సార్? ఏం లేదు, సింపుల్గా చేంజ్ అని కొట్టు. చేంజ్ అని కొట్టి బోల్డ్ అని కొట్టు. ఇక్కడ 22 కొట్టు, 22 ఆర్ 20 కొట్టేసి. ఓకే ఓకే, అయిపోయింది. అరే, చేంజ్ చేయడం అంటే ఇంతేనా? ఇంతే చేంజ్ అంటే. ఆ తర్వాత కలరు, కలర్ కలర్
అంటే కలర్లో మీరు చెప్పాలంటే చూడండి, నేను ఇప్పుడు దాకా చెప్తాను టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ కలర్ ఉంటుందని. ఓకే, టెక్స్ట్ కలర్ కూడా ఉంటుంది. ఓకే, నేనేం చెప్తానంటే సింపుల్గా, ఇక్కడ నాకేం వద్దు, సింపుల్గా ఈ టెక్స్ట్ కలర్ని నేనేమంటానంటే ఫోర్ గ్రౌండ్ కలర్ అని అంట. ఫోర్ గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ని మనం ఫోర్ గ్రౌండ్ కలర్ అంటాం. బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం బ్యాక్గ్రౌండ్ అనే పిలుస్తాం. టెక్స్ట్ సైజ్ని మనం సైజ్ అనే పిలుస్తాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒకటే ఒక డిఫరెన్స్. ఎస్, ఇక్కడ అదే డిఫరెన్స్ ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, ఏం డిఫరెన్స్ ఫ్రెండ్స్? డిఫరెన్స్ అని foreground color. ఫోర్ టెక్స్ట్ టెక్స్ట్ కలర్, కలర్ ఫోర్ అండ్ గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కలరే. టెక్స్ట్ కలర్ అంటే ఫోర్ గ్రౌండ్ కలరే, బ్లాక్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలరే. ఇవి చేంజెస్ ఎలా చేయాలో నేను చూపిస్తా. ఇది ఇక్కడికి వెళ్ళండి, ఇది కలర్స్కి వెళ్ళండి, కలర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫోర్ గ్రౌండ్కి వెళ్ళు. అర్థమైంది? ఇది చూసా ఫోర్ గ్రౌండ్, ఎస్ మోడిఫై. అర్థమైందా? ఫోర్ గ్రౌండ్కి వెళ్ళి మోడిఫై, ఎస్ ఎస్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ ఇట్టేస్తాం. ఇది ఎల్లోని సెలెక్ట్ చేసుకొని ఇట్లా అనేసి, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఓకే చెప్పేసి, ఎస్, డైరెక్ట్గా క్లోజ్ చేయొచ్చు. అంటే క్లోజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఏంది, బ్యాక్గ్రౌండ్లో డిమాడిఫై చేసేసి ఇది బ్లాకే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్, ఎస్, ఇక్కడ అపిరెన్స్ అయిపోయింది, కలర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంది ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇప్పుడు చేసిన సెట్టింగ్స్ అన్ని ఒక ప్రొఫైల్ లాగా సేవ్ చేసుకుంటా. అదే సెషన్కి వెళ్ళాలి. అప్పుడు సెషన్కి వెళ్ళి ఇక్కడ రాసుకుంటా KK4 సెషన్ అని. సెషన్ అని రాసి KK4 సెషన్ సేవ్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా ఎస్ వృధాగా పోలా. ఎక్కడ ఉంది మరి? ఇదిగో, డైరెక్ట్గా మనం చేసిన వర్క్ ఏదైతే చేసామో దాన్ని మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చూడాలంటే ఏం లేదు, అక్కడికి వెళ్ళి పట్టీకి వెళ్ళు, యూటీటీవై పట్టీ ఓపెన్ చేయి. పట్టీని ఓపెన్ చేసిన తర్వాత చూసారా, ఇదిగో ఇది వచ్చేసింది. దీనిని మనం K4ని లోడ్ అని కొట్టాలి. K4 లోడ్ అంటే ఆ సెషన్ ఇప్పుడు వర్కౌట్ అయ్యింది. ఆ సెషన్లో ఉన్న సెట్టింగ్స్ పనిచేయటం మొదలు పెడతాయి, అంతే. ఈ సెషన్ పేరు ఏంది? KK సెషన్. ఎప్పుడు తయారు చేసే? జస్ట్ నో వీ క్రియేటెడ్. సో ఓకే, ఇది హోస్ట్ నేమ్ అంటే ఏంది? ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఏడబ్ల్యూఎస్ ఎక్కడ? ఇది. సో దీనికి ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలా? కొంచెం ఇది పైకి అనేసి ఇది ఎలాగుండు, ఎస్ ఎస్. ఓకే, ఇది చూసారా? పబ్లిక్ ఐపీ అడ్రస్, కాఫీ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ కొట్టండి. ఓకే, ఎస్హెచ్కి వెళ్ళి అథెంటికేషన్ క్రెడెన్షియల్స్కి వెళ్ళి బ్రౌజ్కి వెళ్ళి పాస్వర్డ్కి వెళ్ళి ఓపెన్ చేయి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇన్నిసార్లు నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు ప్రాక్టీస్ చేస్తానా లేదని చెప్పేసి మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. ఈసీ టైప్ అని యూజర్ కొట్టండి. దిస్ ఈజ్ లినక్స్ మిషన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్లియర్ అయిపోయింది అట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? సెట్టింగ్స్ మార్చడం అర్థమైందా? Yeah, sir. Understand. Yes, sir, అర్థమైంది సార్. ఎస్. సో పట్టి, గుడ్. పట్టీలోకి వెళ్ళి ఇప్పుడు సపోజ్ అపీరెన్స్కి వెళ్ళాలి, చేంజ్ అనాలి. చేంజ్లో 10 ఉంది కదా, ఇప్పుడు నీవు 22 ఇస్తావు. గుడ్. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? కలర్స్లో ఫోర్ గ్రౌండ్ కలర్ చెక్ చేసుకో, మాడిఫై కొట్టు. ఆ తర్వాత రెడ్ చూసుకో, రెడ్. ఓకే, రెడ్. ఓకే, తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్ టెక్స్ట్ కలర్. ఓకే, ఇంకంతేనా? ఎస్ ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి దీన్ని పెడదాం. బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదాం. ఓకే, ఓకే చేయండి. ఫోర్గ్రౌండ్ కలర్, డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ కలర్ ఏమంటే ఇది పెడదాం, అంటే ఎల్లో. ఓకే, పెట్టేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ ఒక ఒక పేరుతోటి సేవ్ చేసుకోవాలి. అదే సెషన్కి వెళ్ళాలి. సెషన్కి వెళ్ళి ఇక్కడ సేవ్ సెషన్లో ఇక్కడ రాసుకోవాలి సంథింగ్, ఏబిసిడి అని రాసుకోవాలి, అంతే. సేవ్ సేవ్ అయిపోతాయి. వీళ్ళందరూ అక్కడే ఉంటారు. ఇక సేవ్ అయిపోయింది. అర్థమైందా? సేవ్ అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేయి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ చేయి. ఎస్ పట్టి. సో పట్టి చేయని వస్తుంది.
దయచేసి చాలా జాగ్రత్తగా వినండి ఈ క్లాసుల్ని, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే. ఐపీ అడ్రస్ సారీ, ఈ సెషన్ సెలెక్ట్ చేయాలి కదా, లోడ్ తర్వాత ఐపీ అడ్రస్ కావాలి. ఓకే, సిటీ అంతే. సో ఐపీ అడ్రస్ మనం డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసాం, ఎస్హెచ్కి వెళ్తాం, అథెంటికేషన్కి వెళ్తాం, క్రెడెన్షియల్స్కి వెళ్తాం, బ్రౌజ్. సో సర్వర్ పాస్వర్డ్ ఇదేనా, వేరేదా? ఇదే కదా. చూసారా, లాగిన్ యాజ్, లాగిన్ యాజ్లో EC2 యూజర్. సార్ మీరేంది బ్లాక్ స్క్రీన్ రాకుండా ఇలాగ వైట్ వచ్చింది అంటే, నేను ఇప్పుడే తీసేసా, బ్లాక్ని తీసి వైట్ పెట్టేసాను అట్లా. కాబట్టి మీరు బ్లాక్ స్క్రీన్ కావాలంటే చేసుకోవచ్చు, వైట్ స్క్రీన్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే మనం తీసుకునే ప్రొఫైల్ని బట్టి, మనం ఇక్కడ ప్రొఫైల్ ఇదిగో పట్టీలో మనకి మూడు ప్రొఫైల్స్ ఉన్నాయి అంటే, ఒకటి KK2, KK3, KK4, 4 ఉన్నాయి, మళ్ళీ కేకే, మళ్ళీ ఏబిసి, ఇట్లా ఉన్నాయి చాలా ప్రొఫైల్స్. సో ఆ ప్రొఫైల్లో నువ్వు ఏది ఓపెన్ చేసినా కానీ ఎస్ నేర్చుకోవచ్చు సింపుల్గా. సో నేనైతే కేకే కాకుండా KK4 కొడతా, లోడ్ అని కొట్టేస్తా. లోడ్ అని కొట్టేసి సింపుల్గా ఇదిగో KK4 లోడ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా అంటే, లోడ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇదిగో ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఐపీ అడ్రస్ అంటే ఎక్కడ ఉంది అది? బస్, ఓకే, ఇదే ఐపీ అడ్రస్ అంటే, ఇది ఐపీ అడ్రస్ కాఫీ. సో తర్వాత ఏం చేయాలా, మళ్ళీ మనకు పేస్ట్, SH క్రెడెన్షియల్స్, బ్రౌజ్, అంతే. చూసారా, EC2 యూజర్ అని కొట్టాం. క్లియర్ అయిపోయింది. ఇది ఈ సెట్టింగ్స్ మీలో చేసుకోవడం అర్థమైంది ఫ్రెండ్స్, చేసుకోగలరా మీరు? సార్ ఎస్ చేసుకో. చేయగలను. ఎస్ సార్. ఎస్ చేయండి, జాగ్రత్తగా చేయండి. తప్పులు ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్లు పెట్టండి, సో దట్ ఐ కెన్ కనెక్ట్ యూ. ఓకే ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు VAM చెప్పండి. VAM యాక్చువల్గా చెప్పాలంటే 10 తర్వాత జరిగే క్లాసులు కొంతమంది నిద్ర వస్తుంది కాబట్టి నేను 10కి ముందే కొంచెం క్లోజ్ చేస్తాను, ఎర్లీగానే, నో ప్రాబ్లం. సో VAM రాసి ఫైల్ 1 రాసేయండి అనుకోండి. ప్రెస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఈ VAM రాసి ఫైల్ 1 అని రాస్తే ఫైల్ ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫైల్లో నేను ఏ డేటా ఎంటర్ చేసినా కూడా ఆ ఫైల్ తీసుకోదు. నో, వై? బికాస్ ఈ ఫైల్ అనేది ఇప్పుడు ఏ మోడ్లో ఉంది, కమాండ్ లైన్ మోడ్, అంతే. కమాండ్స్ ఇస్తే తీసుకునేది, అంతేగాని ఏ ఫైల్లో ఏదైనా రాస్తానంటే ఊరుకోదు. ఎందుకు? ఫైల్ గురించి పూర్తి స్థాయిలో మనకి VAM గురించి ఒకసారి చెప్పినప్పుడు చెప్పా. అలాగా ఫైల్లో డేటాని రాసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అవసరమైతే ఏదైనా చేయొచ్చు. ఎస్, ఫైల్లో. ఓకే సార్, బాగానే ఉంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఈ కమాండ్ లైన్ మోడ్లో ఉంటే ఇప్పుడు ఇన్సర్ట్ ఏం కాదా? ఏది కాదు. మరి కమాండ్ లైన్ మోడ్ నుంచి కమౌట్ ఎట్లా అవ్వాలి? హౌ షుడ్ ఐ కమౌట్ ఫ్రమ్ దిస్ కమాండ్ లైన్ మోడ్ టు ఇన్సర్ట్ మోడ్? కోలోనెక్స్ ఇన్సర్ట్ మోడ్ దేనికి అంటే, ఇన్సర్ట్ మోడ్ అనేది దేనికయ్యా అంటే, మనం డేటాని ఎక్స్ట్రాడెంట్. రాసుకోవడానికి. సార్ దట్ రైట్ ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్, అదే రైట్ ద డేటా, మనం డేటాను రాసుకోవడానికి. అయితే ఇన్సర్ట్ మోడ్లో లేదు ఇప్పుడు, కోలనెక్స్ కాదు. ఇన్సర్ట్ మోడ్ రావాలంటే ప్రెస్ ఐ. ఐ. ఐ ప్రెస్ చేసిన వెంటనే చూసారా ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసింది. ఓకే, చూసారా ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసింది. సార్ మాకు కనపట్టలేదనే వాళ్ళ కోసం చూడండి, పైన పెట్టేశా. ఎస్ సార్, నో, ఓకే, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చింది. ఎస్, దిస్ ఇస్ వాట్ ఇన్సర్ట్ మోడ్. అది విషయం, ఇన్సర్ట్ మోడ్లోకి. మరి ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఏదైనా రాయొచ్చు సార్? రాసుకో. వెల్కమ్ టు ద లినక్స్ క్లాస్. ఓకే, డెవాప్స్, వెల్కమ్ టు డెవాప్స్ అనుకోండి, వెల్కమ్ టు డెవాప్స్ క్లాస్, ఈ రెండే. సో సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫైల్ ఇన్సర్ట్ మోడ్లో ఉంది కదా, ఇక అంత డేటా అంతా డేటా మొత్తం ఇన్సర్ట్ చేసుకోవచ్చు నీ ఇష్టం, ఇన్సర్ట్ మోడ్లో ఉంది కాబట్టి. ఓకే,
మరి ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఏం పని జరిగింది? ఇన్సర్షన్ జరిగింది. ఇంక వేరే పని జరిగితే అది జరగదు. అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటికి వచ్చేయాలా అన్నాడు. ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి వచ్చేయాలంటే జస్ట్ ఎస్కేప్ కీ నొక్కితే చాలు. ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి వెళ్ళాం. అక్కడి నుంచి ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫైల్ ఈ డేటాని సేవ్ చేయాలి. ఈ డేటాని సేవ్ చేయాలంటే ఇందాక ఎవరో చెప్పారు కోల్నెక్స్ అని. అది కోల్నెక్స్ దేనికి? డేటాని సేవ్ చేసిద్ది యాజ్ వెల్ యాజ్ కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. ఎస్, ఫైల్ నుంచి బయటకు వచ్చింది. సో డేటా అనేది సేవ్ అయింది కన్ఫర్మ్. చూసారా? విఎం ఫైల్ 1 అంటే ఫైల్ 1లో కొంత డేటా ఉంది. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా నేను టచ్ కమాండ్ ఉపయోగించా. టచ్ ఫైల్ 10 అని చెప్పా. టచ్ ఫైల్ సంథింగ్, టచ్ ఫైల్ సంథింగ్ ఏదో అనుకోండి. ఇలా తయారు చేశా. సో ఈ మొత్తాన్ని తయారైనా లేదా ఇటు మొత్తాన్ని డిస్ప్లే చూడాలి ఫ్రెండ్స్. ఎలాగా డిస్ప్లే చూడాలి? LS. ఎల్ఎస్ఏ అంతే. LSL. ఎల్ఎస్ రాస్తే చాలు ఇలాగా. అయితే ఎల్ఎల్ రాస్తే ఏమైందంటే అసలు ఈ ఫైల్స్ ఎవరు తయారు చేశారు, దానికి ఓనర్ ఎవడు, ఈ ఫైల్లో డేటా ఎంత ఉంది, అసలు ఫైల్ ఎక్కడ ఉంది, అసలు ఈ ఫైల్కి పర్మిషన్స్ ఏంటి, అసలు ఇవి ఎన్ని గంటలకు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఏ మంత్లు, ఇవన్నీ వస్తాయి. ఏది? ఎల్ఎల్ కొడితే. LS-L కొట్టినా ఏమొచ్చి సార్? సేమ్ మ్యాటర్. LS-L సేమ్ థింగ్ అవైలబుల్. ఓకే సార్, బాగానే ఉంది. యాక్చువల్గా నా ప్రాబ్లం అట్లా కాదు సార్. ఎల్ఎస్ కొట్టినప్పుడు ఫైల్ 1 వచ్చింది, ఫైల్ 10 వచ్చింది, ఫైల్ 42, ఫైల్ 80 కూడా వచ్చింది. బట్ వీటిల్లో డేటా ఏముంది అని చెక్ చేసుకోవాలా లేదా? ఇప్పుడు మనం ఫైల్ 1లో డేటా ఏమైనా ఉందా చెక్ చేయి, ఫైల్ 2లో డేటా ఏమైనా ఉందా చెక్ చేయి. చెక్ చేయడం అంటే ఏంది? ఆ ఫైల్ 1లోని డేటాని డిస్ప్లే చేయటం. అర్థమైందా ఫ్రెండ్స్? ఫైల్ 1లో ఉన్న డేటాని ఇందాక మనం ఫైల్ 1లో కొంత డేటా రాసామా లేదా? రాసామా? రాసాం సార్. ఆ రాసిన డేటా అంటే ఫైల్లో ఉన్న డేటాని చూడటానికి ఇప్పుడు ఒక కమాండ్ కావాలి. ఆ కమాండ్ పేరే క్యాట్ కమాండ్. ఎస్, ఫైల్లో ఉన్న డేటాని Cat. ఎస్ టు డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్ వి యూస్ క్యాట్ కమాండ్. క్యాట్ ఈస్ ఎ కమాండ్ లినక్స్ విచ్ యూస్ టు డిస్ప్లే ద కంటెంట్ ఇన్సైడ్ ఎ ఫైల్. ఫైల్ లోపల ఉన్న డేటాని చూడటానికి క్యాట్ కమాండ్ వాడతాను. ఎలా వాడాలి సార్? అది ఏం లేదు, సింపుల్. సో క్యాట్ ఫైల్ 1 అని కొట్టేసామనుకో చాలు. సిఏటి అంటే డేటా ఉందా ఫైల్ 1లో? క్యాట్ ఫైల్ 1 ఎస్ ఉంది, ఇదే డేటా ఉంది. ఓకే అట్లా. సార్ క్యాట్ ఫైల్ 2 కొడదాం సార్, ఏమొస్తుందో చూద్దాం సార్. కొట్టు, ఏమైంది చూడండి ఒకసారి ఏమొచ్చిందో. ఏమైంది బాబు? నో సచ్ ఫైల్ బికాస్ యూ ఎంటర్డ్ రాంగ్ ఫైల్ నేమ్, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. అట్లా అనమాట మెసేజ్ ఇచ్చింది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఫైల్ 2 అనే దానికోసం నువ్వు పెట్టిన పాస్వర్డ్ వేరే, ఇప్పుడు నువ్వు ఎంటర్ చేసిన పాస్వర్డ్ వేరే. కాబట్టి సారీ, ఫైల్ 2 అనేది లేదనిపిస్తుంది ఇక్కడ. సారీ, ఫైల్ 2 అనేది లేదనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకు లేదు? అసలు ఎగ్జిస్టింగ్ లేదు అది. సరే సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఎల్ఎస్ కొడితే ఫైల్స్ వచ్చినాయి, క్యాట్ ఫైల్ 1 కొడితే ఫైల్లో ఉన్న డేటా కూడా వచ్చేసింది. సార్ క్యాట్ అనేది దీనికోసమేనా సార్? ఇంకా వేరే దానికోసం పనిచేయదా క్యాట్ కమాండ్? ఎస్, క్యాట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్ కమాండ్. అయితే క్యాట్ కమాండ్ అనేది ఎస్ ఫ్రెండ్స్ డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తాం. ఎస్ సార్ నో? క్యాట్ కమాండ్ అనేది డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, అసలు క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్ తయారు చేయొచ్చు. న్యూ ఫైల్ తయారు చేయొచ్చు. ఓకే, అసలు క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్ తయారు చేయొచ్చు, డేటా డిస్ప్లే చేయొచ్చు, ఫైల్లో ఉన్న డేటాని మాడిఫై చేయొచ్చు, అర్థమైందా? డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బాగుంది. అయితే ఇక్కడ కమాండ్ కంటే టూల్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ కమాండ్లో రాదు. కమాండ్లో ఏంటి? ఫ్లెక్సిబిలిటీ రాదు. టూల్స్లో అయితే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. అట్లా అందుకోసం మనం టూల్స్ వాడుతున్నాం. ఓకే, అదే టూల్ విఐఎం. సార్ విఐఎం గురించి ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్, మాకు అర్థమయ్యాలంటే. ఏం లేదు, విఎం రాయ్. ఓకే, ఫైల్ 50 రాయ్. ఓకే, ఫైల్ 50 ఓపెన్ ప్రెస్ ఎంటర్ కొట్టు, ఇలా ఓపెన్ అయ్యిద్ది. ఇలా ఓపెన్ అవ్వటం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ ఇలాంటి డేటా రాయలేం.
డేటా ఎలాంటి డేటా రాయలేం. ఎస్, ఎందుకు? ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్లో ఉంది, సారీ కమాండ్ లైన్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ప్రెస్ ఐ చూసారా? ఐ ప్రెస్ చేసేలేక వచ్చేది ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంది బాబు? యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ అని అర్థం. ఇప్పుడు ఐ ప్రెస్ చేస్తే, సరే నేను కొంత డేటా రాసా అనుకోండి, రాసిన తర్వాత ఆ డేటాని సేవ్ చేయాలంటే, ఆ డేటాని సేవ్ చేయడంతో పాటు ఫైల్ నుంచి బయటికి రావాలంటే అట్లా కమాండ్స్. అయితే ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు నువ్వు ఇన్సర్షన్ తప్పితే వేరే దానికి పని చేయవు. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ అనేది కీ నొక్కితే చాలు, బయటకు వచ్చేస్తాం. ఓకే, అంటే ఇక ఫ్రెష్ అయిపోతాం. అప్పుడు వెంటనే కోల్నెక్స్ క్లోజ్, కోల్నెక్స్ అంటే క్లోజ్. చూసారా? అట్లా. సో సార్, ఫైల్ 50లో డేటాని చూడాలంటే క్యాట్ కమాండ్. Chat. క్యాట్ ఏం రాయాలా? Cat file File 50. name. 50. ఫైల్ నేమ్, ఫైల్ 550. 50 అట్లా ఉంటే డేటా వస్తుంది. ఉందా? ఉంది, వచ్చేసింది అట్లా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్యాట్ కమాండ్ అని చాలా రకాలుగా ఉపయోగిస్తుంది, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే. సరే, ఓకే, బాగానే ఉంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి మీరు, విఎం క్యాట్ అనే. తర్వాత నానో చూద్దాం. అంటే నానో అనేది ఏం సార్ అంటే ఏం లేదు. నానో ఈజ్ ఏ నానో ఈజ్ ఏ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. దేనికోసం ఇది? విచ్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఫైల్స్. ఓకే, ఫైల్స్ని తయారు చేయొచ్చు. ఓకే, తర్వాత Edit. వీ కెన్ మోడిఫై ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. అర్థమైందా? మోడిఫై ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. తర్వాత నెక్స్ట్ డిలీట్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఓకే, తర్వాత ఏం చేయొచ్చు ఫ్రెండ్స్? append the data inside a file. ఎలాగనమాట దేనికోసం విఏఎం కాదు, నానో. మరి నానో ఎలా ఉంటుంది సార్? సింపుల్ నానో, సింపుల్, వెరీ వెరీ సింపుల్ నానో. ఎట్లా? విఏఎం కంటే సింపుల్ యాక్చువల్గా. ఎలా సార్ అంటే ఏం లేదు, చూడండి. యాక్చువల్గా క్లోజ్ చేస్తే ఎవరు నిద్రపోవద్దు దయచేసి. క్లోజ్ చేస్తాను, ఒక 5 minutes వినండి. క్లోజ్ చేస్తా, నానో అని రాయి. ఓకే, నానో అని రాసి ఇక్కడ నువ్వు ఫైల్ 1 ఇస్తావు, ఫైల్ 1 ఫైల్ 2 ఇస్తావు, ఫైల్ 2 అంతే. నానో అని రాసి ఇట్లా రాయాలి. అప్పుడు ఫైల్ 1 అనేది నానోలో ఓపెన్ అయిపోద్ది ఇట్లా. అర్థమైందా? సో నానోలో రూల్స్ ఏంటంటే, నువ్వు నానో అనే ఫైల్ టైప్ చేసిన వెంటనే మనకి ఇస్తాడు. మనం ఇట్లాగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మనం ఎలాంటి డేటా అయినా ఈజీగా రాసుకోవచ్చు. నో కండిషన్స్, అదే ఫ్లెక్సిబిలిటీ అంటే. కండిషన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా మీరు డేటాని ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఏది? నానోలో. అదే విఏఎంలో అయితే పర్మిషన్ తెచ్చుకోవాలా. పర్మిషన్ అంటే ఏంది? ఇది అట్లా కాదు, నో పర్మిషన్స్ ఎట్ ఆల్, డైరెక్ట్ కర్రీ. సారీ, పర్మిషన్స్ ఏం అవసరం, డైరెక్ట్గా మీరు ఫైల్ ఓపెన్ చేసి ఇన్సర్ట్ మోడ్లోకి దిగేసి వెంటనే ఏదైనా రాసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన డేటా రాసుకోవచ్చు. సార్ డేటాను రాసాం కరెక్టే సార్, ఈ డేటాని రాసిన తర్వాత ఈ డేటాని సేవ్ చేయాలా? సేవ్ చేయాలా. ఓకే, సేవ్తో పాటు ఎస్, ఇదేదైతే డేటా ఉందో సేవ్ చేసాం. ఓకే, సేవ్తో పాటు ఫైల్ నుంచి బయటికి కూడా రావాలా. సేవ్ అండ్ ఎగ్జిట్. ఓకే, ఇదనమాట సేవ్ అండ్ ఎగ్జిట్ అంటే. అర్థం ఏంది అని అంటే, డేటాని సేవ్ చేసిన తర్వాత లాగౌట్ చేయి అని అర్థం. అది డేటా సేవ్ అంటే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఇప్పుడు సారీ, డేటాను సేవ్ చేయడం అంటే అది రాసిన తర్వాత డేటా. అయితే డేటాను సేవ్ చేయడానికి ఇక్కడ షార్ట్ కట్ కీ ఉంది, దాని పేరే ఓ. CTRL+O అంటే ఏంటంటే సేవ్ అని అర్థం. ఓకే, డేటాను సేవ్ చేసుకోమ్మా, జగత్తా అని. మరి
ఇది ఫైల్ నుంచి బయటికి రావాలంటే CTRL ప్లస్ ఎక్స్. ఎక్స్ అంటే బయటకు వస్తాం. మళ్ళీ రాయాలంటే డేటా కంట్రోల్ ఓ కొట్టాలి, అంతే. కంట్రోల్ ఓ ఎక్కడ? ఇక్కడ. ఎస్ సార్ నో. డేటాని సేవ్ ఖచ్చితంగా చేసేస్తుంది, నో ప్రాబ్లం. ఆ తర్వాత మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, అట్లా అనమాట. సో మనం ఈ కంట్రోల్ D అనే కంట్రోల్ ఓ అనే ఆప్షన్, కంట్రోల్ ఎక్స్ అనే ఆప్షన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు, ఓకేనా? జాగ్రత్త తెలుసుకోవాలి మీరు ఇవన్నీ. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఓ అంటే సేవ్, కంట్రోల్ ఓ అంటే రాసుకోవటం, స్టోర్ ఇన్సర్ట్. కంట్రోల్ ఎక్స్ అంటే సేవ్ చేసి ఫైల్ నుంచి బయటికి రావటం, అట్లా అనమాట. సో దాన్ని ఎట్లాగనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడికి క్లియర్ చేయండి స్క్రీన్. ఓకే, ఇప్పుడు చూడండి. యాక్చువల్గా నానో అనేది చాలా చాలా ఈజీ టాస్క్, నేను చూపిస్తా. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నానో అని టైప్ చేయండి. నానో అని టైప్ చేసి ఇప్పుడు మనం ఎవరున్నారు? మన పెంచలయ చదువుతున్నావా లేదా? పర్లేదా? సార్ అవును సార్, ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తున్నాం సార్. పాల్ ఉన్నాడా? ఏమైనా పాల్, చదువుతున్నావా? కబుర్లు చెప్తున్నావా ఫ్రెండ్స్తో కూర్చొని? ఉన్నావా? చదువుతున్నా సార్. చూస్తున్నావా జాగ్రత్తగా? చూస్తున్నా సార్. ఓకే ఓకే, జాగ్రత్తగా విను. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి క్లాస్. ఓకే, పెంచలే. ఓకే, బాగుంది. నానో పెంచలే అని కొడితే ఏమైంది? పెంచలే పేరు మీద ఓపెన్ అయింది. లేదా నానో HDFC అని కొడితే ఏమైంది? HDFC బ్యాంక్ మీద ఓపెన్ అయింది, అట్లా. లేదు లేదు, నానో సంథింగ్ కాల్డ్, ఇదిగో మన 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 పేరు మీద కొడితే వెన్స్రో అట్లా. నానో వెన్స్రో అని కొడితే ఫైల్ పేరు. లేదు లేదు సార్, మనకి లోన్స్ అని కొట్టండి సార్. ఎస్, నానో లోన్స్ అంటే అర్థమైంది, లోన్స్ అనే ఫైల్ ఓపెన్ అయ్యిద్ది అని అర్థం. ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా? ఓకే, ఇది యాక్చువల్గా అంటే ఇదేంది? ఇది నానో సెటప్, ఇది నానో. సో ఇక్కడ మనం డేటా రాయొచ్చా? ఎస్ ఎస్, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇదంతా రాసుకోవటమే. డైరెక్ట్ అంతే. ఇదిగో రాస్తున్నా. ఎస్, వెల్కమ్ టు, ఎస్, వెన్స్రో. అర్థమైందా? వెల్కమ్ టు, ఎస్, లినక్స్ ట్రైనింగ్. ఎస్ ఎస్, వెల్కమ్ టు AWS ట్రైనింగ్. ఎస్ ఎస్, ఇలాగా. ఆ, మరి ఏం సార్, నానో అంటే సింపుల్గానే ఉంది సార్. అవును, నానో అంటే సింపులే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ డేటాని రాయాలంటే ఫస్ట్ మనం, అంటే దట్ మీన్స్ ఒకటి ఫైల్లోకి సేవ్ చేయాలనుకోండి అనుకుంటే కంట్రోల్ ఓ కొట్టాల. ఓ కంట్రోల్ ఓ కొట్టాం, కొట్టిన వెంటనే మాత్రం అది అడిగిద్ది ఏమని? కన్ఫర్మేషన్. ఏ బాబు, ఈ ఫైల్లో ఈ డేటా రాయమంటావా? కన్ఫర్మ్ అయినా? యా యా కన్ఫర్మ్ ప్లీజ్, రాసేసి అప్పుడు మనం ఎస్, కంట్రోల్ ఎక్స్ కొట్టాలా, సారీ కంట్రోల్ ఓ కొట్టాలా. సరే, ఓ కొట్టిన తర్వాత అది మనం కన్ఫర్మేషన్ అడిగిద్ది, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని. సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని మనం చెప్పలేం దానికి. నానోకి మాటలు రావు మనకి, వాడి భాష మనకు అర్థం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేయి, ఎంటర్. ఎస్, ఎంటర్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేసావో కన్ఫర్మేషన్ ఇచ్చేసావు, అర్థమైందా? రాసేసింది అది. ఓకే, ఇచ్చిన తర్వాత, రాసిన తర్వాత ఇప్పుడు కోల్నెక్స్ కొడితే అక్కడ సేవ్ అయ్యిద్ది, ఫైల్ నుంచి బయటకు. కాను, ఇక్కడ నాట్ కోల్నెక్స్. మరి ఇక్కడ ఏముంది? కంట్రోల్ ఎక్స్. ఎస్ ఎస్, కంట్రోల్ ఎక్స్. చూసారా బాబు, మీరు ఈ బఫర్లో ఉందమ్మా, మీరు చేసుకుంటారా లేదా అని అడుగుతుంది. చెయ్యి, ఎస్ అని కొట్టు, నో ప్రాబ్లం. ఎస్ ఎస్, అర్థమైంది. ఎస్ అని కొట్టు, అక్కడికి వెళ్ళిపోతాయి. అర్థమైంది. లేదా క్యాన్సిల్ కొడితే క్యాన్సిల్, ఏదైనా ఒకటే మీ ఇష్టం. క్యాన్సిల్ అయినా కొట్టు, లేదని కొట్టు. ఓకేనా? స్ట్రక్ అయిపోయింది నాది. ఎస్ ఫ్రెండ్స్, కొట్టేసాను. ఓకే, గుడ్. ఓకే సార్, బాగానే ఉంది సార్. లిస్ట్ అవుట్ ద ఫైల్స్ ప్లీజ్. LS. ఓకే, లోన్స్ వచ్చిందా? వచ్చింది సార్. లోన్స్లో ఏ డేటా ఉందో చూడాలంటే ఎట్లా సార్? క్యాట్ లోన్స్ అని కొట్టు. ఓహో, సార్ క్యాట్ కమాండ్ అనేది రియల్ టైంలో కూడా మనం డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తామా ఏంటి? ఎస్, రియల్ టైంలో కూడా డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తాం క్యాట్ కమాండ్. ఎందుకు? ఎందుకంటే మనకు టూల్స్ ఉన్నాయి. ఒక డేటాని మాడిఫై చేయాలన్నా టూల్స్, డేటాని డిలీట్ చేయాలన్నా టూల్స్, డేటాని అపెండ్ చేయాలన్నా టూల్స్, అసలు ఫైల్ క్రియేషన్ చేయాలన్నా టూల్స్ ఉన్నాయి.
ఫైల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలని టూల్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం క్యాట్ కమాండ్ తోటి, టచ్ తోటి, ఎకో తోటి అవసరమైన సందర్భాల్లో వాడతాం. బట్ ఎనీవే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూస్ క్యాట్ కమాండ్ టు డిస్ప్లే ద కంటెంట్ ఇన్సైడ్ ఎ ఫైల్. ఒక ఫైల్లో ఉన్న డేటాని చూడటానికి క్యాట్ కమాండ్ ఉపయోగిస్తాను అంతే. క్యాట్ కమాండ్ అనేది ఏంది? ఒక డేటాని చూడడానికి ఉపయోగిస్తా. ఎక్కడ? ఒక ఫైల్లో అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? డైరెక్ట్గా సార్ క్యాట్ కమాండ్ అనేది ఫైల్లోని డేటాని చూడటానికే ఉపయోగిస్తామా, లేదా ఇంకా ఆప్షన్స్ దానికి ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. క్యాట్ కమాండ్ అనేది టు డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్, టు డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్, ఇది క్యాట్ కమాండ్. ఓకే, ఒక ఫంక్షనాలిటీ మాత్రమే ఇది. మరి క్యాట్కి ఇంకో ఫంక్షనాలిటీ ఏంది, ఏం తెలుసా? ఎస్, బై Okay. యూజింగ్ క్యాట్ కమాండ్ వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ ఫైల్స్. బై యూజింగ్ క్యాట్ కమాండ్ వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ ఫైల్స్. బై యూజింగ్ క్యాట్ కమాండ్ వీ కెన్ అపెండ్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. బై యూజింగ్ క్యాట్ కమాండ్ వీ కెన్ ఆల్సో, ఎస్ ఫ్రెండ్స్, ఇవి అంటే ఏదైనా సరే ఒక ఆపరేషన్ చేయడానికి ఒక కమాండ్స్ ఉన్నాయి అంతే. ఎక్కడ? లైనెక్స్లో మొత్తం కమాండ్స్ అయినా సరే అన్ని కమాండ్సే టోటల్గా. కమాండ్స్ నువ్వు చక్కగా గుర్తుపెట్టుకొని చేయగలిగితే నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతావు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇది. ఫారిన్ ఛాన్స్లు ఎక్కువ తగిలే కోర్స్ ఏంటంటే ఇదే. ఏది? లైనెక్స్ బాగా వచ్చి నువ్వు డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ బాగా వస్తే చాలు, ఫారిన్ అవకాశాలు వెంటనే వస్తాయి. ఇది లైనెక్స్, ఏడబ్ల్యూఎస్. అంతేగాని చాలా చాలా ఎక్కువ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇట్లా మైండ్ అంతా చికాకు మాత్రం పెట్టుకోకండి. సరిపోద్ది ఈ కోర్సు మీకు. ఈ కోర్సు మీకు చాలు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్, దాంట్లో మళ్ళీ లైనక్స్ మనం చెప్తున్నాం. అవసరం అనుకుంటే డెవాప్స్ క్లాసులు కూడా వస్తాయి. ఇట్లా నో ప్రాబ్లం. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా సార్ క్యాట్ లోన్ అంటే వచ్చింది కదా సార్, మీరు క్యాట్ గురించి మరో ఫంక్షనాలిటీ చెప్తా ఉన్నారు సార్. అదేంటి? ఏం లేదు, ఫైల్స్ తయారు చేయొచ్చు. ఓకే, ఫైల్లో ఉన్న డేటాని మాడిఫై చేయొచ్చు. ఓకే, అంటే అప్డేషన్. ఓకే, ఫైల్ నుంచి ఫైల్లో ఉన్న డేటాని సేవ్ చేయొచ్చు. తర్వాత ఏంది? ఫైల్ నుంచి బయటకు రావచ్చు. ఇట్లా ఏది? ఇది క్యాట్ కమాండ్ ఉపయోగించి. క్యాట్, అరే ఇంత ఉందా మరి? ఉంది. క్యాట్ కమాండ్ అనేది ఏంది? నాట్ ఓన్లీ ఫర్ డిస్ప్లే ద డేటా, నో, డిస్ప్లే డేటా అని కాదు, డేటాని రాయొచ్చు, డేటాని మాడిఫై చేయొచ్చు, డేటాని డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ తర్వాత ఈ క్యాట్ అనే కమాండ్ పూర్తి స్థాయిలో మనకు పనిచేయాలంటే కొన్ని సింబల్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. అదేంది? గ్రేటర్ దాన్, డబల్ గ్రేటర్ దాన్, ఇలాంటి సింబల్స్ కూడా వస్తే ఉపయోగించాలి. నేను చెప్తా. ఎస్ ఫ్రెండ్స్, నానో అర్థమైందా ఫ్రెండ్స్? నానో, నానో, మళ్ళీ నానో అని Yeah, రాసి, sir. Understood, sir. నానో అని రాసి ఫైల్ 10 అని రాసామనుకో, మళ్ళీ ఇది వస్తుంది. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏంది? వెల్కమ్ టు డెవాప్స్ క్లాస్, ఇట్లా వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ క్లాస్. ఓకే, గుడ్. సో దీన్ని మనం కంప్లీట్గా ఫైల్లోకి రాయాలంటే కంట్రోల్ రాసేసిద్ది. ఇదిగో చూసారా బాబు, నేను రాస్తున్నాను, నీకు ఓకేనా? ఓకే ఓకే అంటే అప్పుడు నువ్వు ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎంటర్, ఎంటర్ బటన్ ప్రెస్ చేయకపోతే ఏమైంది? నువ్వు కన్ఫర్మేషన్ ఇవ్వటంలా. కాబట్టి కన్ఫర్మేషన్ అడుగుద్ది, అది ప్రెస్ ఓ, సారీ, ప్రెస్ ఎంటర్ బటన్. ఆ తర్వాత ఈ ఫైల్ నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ X. ఫైల్ నుంచి బయటకు వచ్చేసానా కాదా? ఎస్ 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 ఫ్రెండ్స్, అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది? సో సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి నానో అంటే ఏం చేయాలి ఫస్ట్? ఎస్, సింపుల్గా ఇదిగోండి, నానో, నానో file1. ఎస్, ద ఫైల్ విల్ బి ఓపెన్, అంతే. ఆ ఫైల్లో రైట్ సమ్ డేటా. ఎస్ రైట్ సమ్ డేటా. ఆ ఫైల్లో కొంత డేటా రాసా. ఓకే, తర్వాత ఏం కమాండ్ వాడాలా మళ్ళీ అంటే ctrl ప్లస్ ఎక్స్, సరే ctrl ప్లస్ ఓ, తర్వాత ctrl ప్లస్ ఎక్స్, అంతే అయిపోయింది. అంతే, ఈ రెండు కమాండ్స్ వాడితే చాలు ఫ్రెండ్స్. అయితే మధ్యలో కంట్రోల్ కంట్రోల్ Xకి ఒక కమాండ్ ఒక 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 కీ ప్రెస్ చేయాలి. ఆ కీయే ఎంటర్ కీ. ఖచ్చితంగా కన్ఫామ్గా కీ ప్రెస్ చేయాలి, లేకపోతే ఇప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి కంట్రోల్ చేయాలి, ఎంటర్ కీ ప్రెస్ చేయాలి, కంట్రోల్ X. కొన్ని కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమైంది ఎందుకు మనం చేయాలనేది. ఎస్, కంట్రోల్ ఎంటర్ బటన్, కంట్రోల్ X.
క్లియరా ఫ్రెండ్స్? ఆర్ వి క్లియర్ సో ఫార్? ఎనీ డౌట్? పర్లేదా? లేదు సార్, డౌట్ లేదు. ఎస్ ఎస్, ఓకే ఓకే. అదే విధంగా మనం ఎకో ఎకో చూద్దాం. ఎకో, సరే ఎకో దేనికి? ఎకో కూడా ఫైల్స్ తయారు చేయొచ్చు, బట్ అలాంగ్ విత్ సమ్ డేటా. కొంత డేటాని మనం ఫైల్లోకి ఇన్సర్ట్ కూడా చేయొచ్చు. దేని ఇది ఎకో, ఈసిహెచ్ఓ, ఈసిహెచ్ ఎకో. ఎకో అంటే ఎకో అంటే ఏంటి సార్? స్పెల్లింగ్ ఎట్లా రాయాలా? ఏమి ఇదే ఈసిహెచ్ఓనే, ఈసిహెచ్ఓ. ఓకే, ఇలా రాసి యా వెల్కమ్ టు లినక్స్ రాసేసి ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ రాసేసి మనం ఫైల్, ఏ ఫైల్లో ఇది ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాం అంటే ఫైల్ 100 అనుకోండి, 100వ ఫైల్కి మనం సెట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎకో రాస్తాం. ఈ డబుల్ కోట్స్, యాక్చువల్గా ఈ డబుల్ కోట్స్ ఇక్కడ కర్లీ, ఇది గ్రేటర్ దాన్ సింబల్ ఆర్ రీడైరెక్షన్ సింబల్. రీడైరెక్షన్ సింబల్, ఎస్. ఎప్పుడైతే మీరు ఇలా రాసి ప్రెస్ సెంటర్ బటన్ కొట్టారో మీరు చూస్తే వెల్కమ్ అనే మెసేజ్ ఫైల్ 80లోకి వెళ్తుంది. ఫైల్ 80, వెల్కమ్ అనే మెసేజ్ ఈ ఫైల్లోకి వస్తుంది వెంటనే. ఆ ఫైల్ని మనం డిస్ప్లే చేసి చూసుకోవచ్చు అక్కడ. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ఎకో. ఎకో అంటే ఏంటి సార్? ఇది కూడా రాసుకోండి ఇట్లా, ఇది క్లియర్ చేయండి. సో క్లియర్ చేసిన తర్వాత ఇదిగో ఎకో, ఓకే, కోలన్ వెల్కమ్ టు లినక్స్. ఓకే, అయిపోయింది. తర్వాత గ్రేటర్ దాన్ సింబల్, తర్వాత ఫైల్. Invisible. కనిపిస్తుందా? No, బోర్డు కనపడుతుందా? no, ఆ? no, no. కనిపిస్తుంది కదా. బోర్డు కనపడలేదా? కనిపిస్తుంది సార్. Gone. ఎస్ ఎస్, ఓకే. సో వెల్కమ్ టు లినక్స్ అని ఉంటుంది, గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది. మనం ఏ ఫైల్ పెట్టాలో మన ఇష్టం. నేనేమని ఇస్తాను? ఎస్ ఎస్, నేను డెవాప్స్ అని ఇస్తా. ఫైల్ నేమే డెవాప్స్. అంటే డెవాప్స్ అనేది ఫైల్ నేము. ఇప్పుడు ఈ ఫైల్లో ఈ కంటెంట్ ఉంటుంది అనమాట. వెల్కమ్ టు లైనక్స్ అనే కంటెంట్ వస్తుంది. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే, అయిపోయింది. సో ఎల్ఎస్ కొట్టండి. నాకు డెవాప్స్ అనేది ఉంది. ఎస్ ఎస్, డెవాప్స్ అనేది ఉంది, ఒక ఫైల్. సో ఆ ఫైల్లో డేటా చూడాలంటే క్యాట్ డెవాప్స్. చూసారా? అంటే డెవాప్స్ అనే ఒక ఫైలు ఉంది, దానిలో డేటా ఇది ఉంది అని చెప్తుంది. ఎవరు? క్యాట్ కమాండ్ డిస్ప్లే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? చేయగలరా? ఎస్ సార్, చేయగలను. చేయగలరా? ఎస్ సార్, ఎస్ సార్. యాక్చువల్గా మీకు ఎకో అయినా, క్యాట్ అయినా, టచ్ కమాండ్ అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్సే. ఓకేనా? ఎకో రాసిన తర్వాత మనం వెల్కమ్ రాసాం. ఓకే, రాసిన తర్వాత మనం గ్రేటర్ దాన్ సింబల్ రాసాం. రాసిన తర్వాత జస్ట్ లెట్స్ సే ఫైల్ 1 రాసా అనుకోండి. ఇప్పుడు ఈ ఎకో అనేది మనకి ఇక్కడ 2 పనులు చేసి పెడుతుంది. ఏంటి తెలుసా? ఫస్ట్ వర్క్ ఫైల్ 1 అనే దాన్ని క్రియేషన్ చేసి పెడుతుంది. ఓకే, రెండోది ఏం చేస్తుంది? ఫైల్ క్రియేషన్ చేయడమే కాకుండా ఆ ఫైల్లో ఈ డేటాను కూడా స్టోర్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంది? స్టోరేజ్. అంటే ఫైల్ తయారు చేయడానికి ఏంటి? ఎకోనే. ఫైల్లోకి డేటాని మూవ్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి ఎకోనే. ఏదది? ఈసిహెచ్ఓనే. ఎస్ ఎస్, అర్థమైందా? అయితే ఫైల్లో ఉన్న డేటాని చూడాలంటే క్యాట్ కమాండ్. ఆల్రెడీ అర్థమైంది చాలా మందికి. ఎస్ సార్, నో? అర్థమవుతుందా? ఫైల్లో ఉన్న డేటాని చూడాలంటే క్యాట్. కానీ ఇప్పుడు ఎక్కువ ఉపయోగించి ఏం చేశాను? ఫైల్ తయారు చేశాను, అంతే సింపుల్. సార్ మళ్ళీ ఎక్కువ ఉపయోగించి మళ్ళీ నీ ఇష్టం చేసుకో. ఎక్కువ రాసి ఇప్పుడు ఇప్పుడు వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ కొట్టు. ఓకే, అర్థమైంది. తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ రాయి. తర్వాత ఈ ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ 100 రాయి. ప్రెస్ ఎంటర్ బటన్ ఎట్లా. సో ఎల్ఎస్ కొట్టు. చూసావా? ఫైల్ 100 వచ్చింది. ఇది ఈ ఫైల్ 100లో డేటాను చూడాలంటే క్యాట్ ఫైల్ 100. అదే, చూసారా? దాని లోపల ఇది ఉంది అని అర్థమవుతుంది. అట్లా. సో ఈ రికార్డింగ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి మళ్ళీ నేను చెప్పిన క్లాస్ అంతా మరొకసారి విని ప్రాక్టీస్ చేయండి. కొంతమంది ఆల్రెడీ నిద్రలోకి జారుకుంటున్నారు, అందుకోసం క్లోజ్ చేస్తాను దయచేసి. ఎస్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ ద సెషన్ అండ్ సి. ఆ క్లాస్ వచ్చారు, మీరు లైవ్లో విన్నారు చక్కగా, కొంతవరకు అర్థమైంది.
ఇదే క్లాస్ని మీరు మళ్ళీ వీడియో వినగలిగితే చాలా చక్కగా అర్థమవుతాయి. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్? Okay. Are you Okay, sir. understanding? Okay. Yeah, okay, okay. So let us stop here for today, friends, and we see you tomorrow, friends. Okay, na? Thank you. Thank you so much. Good night to all, friends. Thank you. Thank you. Yes, Okay. friends. Try to read well. సార్ లైనెక్స్ నోట్స్ పంపిస్తామన్నారు. పంపిస్తాను, ఈరోజు పంపిస్తా. అది కొంచెం టెక్నికల్ ఎర్రర్ వచ్చి ఆగిపోయింది. ఈరోజు పంపిస్తా కన్ఫామ్గా. ఓకేనా? ఓకే. ఖచ్చితంగా పంపించు. ఎవరు పాలు అడిగింది? అవును సార్. కాలక్షేపం చేయటం లేదు అయితే చేయబాక. టైం ఆల్రెడీ చాలా Yes. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇక లేదు ఇక మనుషులకి. 2020 తర్వాత, కరోనా తర్వాత ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఇబ్బందులు పడ్డాయి. అక్కడి నుంచి సర్వే అవ్వడానికి మనిషి నానా రకాలుగా తంటాలు పడుతున్నాడు సమాజంలో బ్రతకటానికి. ఇలాంటి కేసుల్లో ఉండి మనం సిల్లీగా తీసుకుంటే లైఫ్ని మనం